సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇక రేపు తిరుపతి జిల్లాకు వెళ్తారు. సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తలపెట్టిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు. మత్స్యకార సమాజానికి చేకూరే వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. మత్స్యకార సేవా పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో 20,000 రూపాయల చొప్పున జమ చేయబోతున్నారు. ఇక చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇక కావలి మండలంలోని తుమ్మలపెంటలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ నిధులను విడుదల చేయబోతున్నారు. పథకం కింద లబ్ధి పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం 90% మంది మత్స్యకారులు ఈ కేవైసీని కంప్లీట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో రేపు తిరుపతిలో పర్యటించబోతున్నారు కదా, టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి మండలంలో ఉన్న తుమ్మలపెంట గ్రామానికి చేరుకోనున్నారు. ఆయన ఇక్కడ ఈరోజు మత్స్యకార సేవల పథకానికి సంబంధించిన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అయితే 10 గంటలకు ఇక్కడికి రావడం జరుగుతుంది, హెలిప్యాడ్ దగ్గరకు. వచ్చిన తర్వాత అక్కడ 10 నిమిషాల్లోనే తుమ్మలపెంట దగ్గర ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ మత్స్యకార సేవలో భాగంగా దానికి సంబంధించిన పథకానికి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అంటే ఈ మత్స్యకార సేవల పథకం అంటే ఇది ఇక్కడ మత్స్యకారులకు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార భరోసాను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రతి ఏడాది ఏంటంటే సముద్రంలో వేట నిషేధం ఉంటుంది. అయితే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు కూడా ఈ నిషేధం, అంటే 2 నెలల పాటు నిషేధం ప్రభుత్వం విధిస్తుంది. ఈ క్రమంలో ఈ మత్స్యకారులందరూ కూడా ఉపాధి కోల్పోతారు. వాళ్ళు ఎలాంటి పని లేకుండా ఇంటి దగ్గరే ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళని ఆదుకునేందుకు ప్రతి ఏడాది కూడా వాళ్ళకి మత్స్యకార భరోసా అనేది అందిస్తుంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 చొప్పున మత్స్యకార భరోసా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అర్హులైన మత్స్యకార కుటుంబానికి 20,000 చొప్పున వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1,30,796 మంది మత్స్యకారులు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుంటుంది. అదేవిధంగా మొత్తం 261 కోట్లను ప్రభుత్వం వాళ్ళ కోసం వాళ్ళ అకౌంట్లో జమ చేయనుంది. ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జిల్లాలో 11,644 మంది మత్స్యకారులు లబ్ధికి చేకూరనుంది. ఈ పథకం ద్వారా వాళ్ళకి మొత్తం 28 కోట్ల రూపాయలను ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో జమ చేయనుంది. అయితే మొత్తం ఈ పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రారంభించేందుకు తుమ్మలపెంటకు రానున్నారు. వచ్చిన తర్వాత 10 గంటల 15 నిమిషాల నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత మత్స్యకారులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది, ప్రభుత్వం మత్స్యకారులు వాళ్ళ సంక్షేమము, అదేవిధంగా వాళ్ళకి అమలు చేస్తున్న పథకాలు, అదేవిధంగా వాళ్ళ సమస్యలు అన్నిటిపైన చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో ప్రసంగించడం జరుగుతుంది, వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి ఇప్పటికే అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చూస్తే అటు తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరి దగ్గర నుంచి చేపల వేట సమయంలో మన ఆంధ్రాలోకి వాళ్ళు రావడము, సరిహద్దులకు రావడం, చేపల వేట సాగించడం అక్రమంగా, ఇలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇదొక సమస్య ఉంది. అదేవిధంగా చేపల వేట సమయంలో మత్స్యకారులకు అక్కడ బంగాళాఖాతం ముఖద్వారాలు మూసుకుపోవడం అదొక సమస్య ఉంది. అదేవిధంగా ఇటీవల జువలదిన ఫిషింగ్ హార్బరు ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ ఒక వైసీపీ ఒక అసత్య ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే వాళ్ళు ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను కొన్ని నెలల క్రితము నెల్లూరు జిల్లాకు సంబంధించిన మత్స్యకారులు అని పట్టుకోవడం, అవి ఆ బోట్లను మాయం చేయడం, ఇలా అనేక సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మత్స్యకారులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, ఇంకా ఎలాంటి హామీలు ఇస్తున్నాము, వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత 12:45 ఇక్కడ ఉన్న మత్స్యకారులందరితో కూడా ముఖాముఖిగా మాట్లాడడం జరుగుతుంది. ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అండ కావాలో వీటన్నిటి మీద కూడా ముఖాముఖిగా చర్చించడం జరుగుతుంది. చర్చించిన తర్వాత 1:30 నుంచి కూడా 3 గంటల వరకు కూడా తర్వాత
పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ ఏ విధంగా ఉంది, అంటే బలోపేతంగా ఉందా, లేకపోతే వర్గ విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఎవరెవరు నాయకుల మధ్య ఎలాంటి గ్యాప్స్ ఉన్నాయి, వీటన్నిటి మీద టీడీపీ శ్రేణులతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఈ కార్యక్రమం సుమారుగా ఇవన్నీ అయిన తర్వాత మా పార్టీ శ్రేణులతో మాట్లాడిన తర్వాత 3:15 ఆయన హెలికాప్టర్లో చిత్తూరుకి వెళ్ళడం జరుగుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ.